హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి టీ20 వీడ్కోలు పలికినప్పటికీ పోటీ ఫార్మెట్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాలు ఏర్పరచుకున్నారు. టీ20 ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసి ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరు టాప్ 2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రోకో ద్వీపంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. టీ20లో విరాట్ కోహ్లీ స్థానాలు ఎవరూ భర్తీ చేయలేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాలు ఎవరూ భర్తీ చేయలేరు. టీ20లో మాత్రం కాదే, ఇతర ఫార్మేట్లో కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్ళు మరి రారు. భారత క్రికెటర్ చాలా ఏళ్ళ నుంచి వారు తమ సేవలు అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘనమైన వీడ్కోలు. కానీ టీ20లో వారిద్దరూ లేని లోటు ఖచ్చితంగా భారత్ జట్టులో కనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల మాదిరిగానే వీరిద్దరు పేర్లు కూడా భారత క్రికెట్ చరిత్రలోనూ నిలిచిపోతాయి. ఇండో ఆసియన్ న్యూస్ సిరీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరు విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇక సంగతి తెలియాల్సి ఉంది. శ్రీలంక పర్యటనకు భారత్ జట్టు ఐసీసీ గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బై.